ఈరోజు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్ రెసిపీతో వచ్చేసాను. ఇది స్పైసీ లవర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఒక 5, 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని దీంట్లోనే తాలింపు గింజలు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ నేనేంటంటే నూనె కళాయి పెట్టుకున్నాననమాట. అంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అదే కళాయిలో చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా అలా ఉన్నప్పుడు అలా చేసుకోండి. ఎందుకంటే ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎలాగో ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ కళాయికి ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా మనకి డీప్ ఫ్రైస్కి కానీ లేదా ఫ్రైస్కి కానీ సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపల బాయిల్డ్ ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ అనేవి మంచిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని, అలాగే దీంట్లోకి వెల్లుల్లి కారం వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి కారం లేకపోయినా నార్మల్ కారం అయినా కానీ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి రైస్లో కూడా మంచిగా కలిసిపోతుంది అనమాట. ఎగ్స్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పైకి తేలుతున్నప్పుడు ఇలాగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదనమాట. వేరే లెవెల్‌లో అయితే ఉంటుంది. ఎప్పుడైనా ఈ ఫ్రైని ట్రై చేశారా? ట్రై చేయకపోతే గనక డెఫినెట్‌గా ఒకసారి రైస్‌లోకి ఈ ఫ్రైని అయితే ట్రై చేయండి. ఎప్పుడూ ట్రై చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే నిజం చెప్పాలంటే స్పైసీ లవర్స్‌కి నోరు ఊరుతా ఉండిద్దనమాట. ఇంత కారంగా వేసుకొని మంచిగా తింటూ ఉంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుందనమాట. సో, ఈ రెసిపీ చూసాక మీకేమనిపించింది? ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలా? అయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా! మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.